15 ఏళ్ల కిందట ఓ పిల్లాడు ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు. అయితే తల్లిదండ్రులు ఆటలాడవద్దని, కుదురుగా కూర్చోమని మళ్ళీ మళ్ళీ చెబుతారు. వాళ్ళు ఎంత చెప్పినా ఆ పిల్లాడు వినడు. ఇంతలో అగ్ని ప్రమాదం జరిగి ఇల్లంతా కాలిపోతుంది. లక్కీగా అందరూ ప్రాణాలతో బయటపడతారు. ఆ తర్వాత అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఆ పిల్లాడేనని అందరూ తిడతారు. పిల్లాడి వల్ల ఇంట్లో పైన ఉంచిన కిరోసిన్ డబ్బా కింద పడి అగ్ని ప్రమాదం జరిగిందని అంటారు. తాను ఏ తప్పు చేయలేదని ఆ పిల్లాడు ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు నమ్మరు. రోజులు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఆ పిల్లాడు పెరిగి పెద్దవుతూ ఉంటాడు. కానీ అతనిపై పడిన ఆ రిమార్క్ అలాగే ఉంటుంది. తాను చెయ్యని తప్పుకి నింద అనుభవిస్తున్నానని అతను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. అగ్ని ప్రమాదం జరిగిన 15 ఏళ్ల తర్వాత, అంటే ఆ పిల్లాడికి 25 ఏళ్ళు వచ్చాక అతనికి తెలిసిన వాళ్ళు టైం ట్రావెల్ మిషన్ కనిపెట్టారని తెలుస్తుంది. ఆ మిషన్ ద్వారా గతంలోకి వెళ్ళొచ్చని తెలుసుకుంటాడు. తద్వారా అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలుసుకోవచ్చు అనుకుంటాడు. వెంటనే మిషన్ని కనిపెట్టిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి తనను 15 ఏళ్ల కిందట ఫైర్ యాక్సిడెంట్ జరగక ముందు కాలానికి పంపమని కోరతాడు. వాళ్ళు కూడా ప్రయోగాత్మకంగా అతన్ని గతంలోకి పంపుతారు. అలా పంపే ముందే ఎట్టి పరిస్థితుల్లో గతాన్ని మార్చొద్దని జస్ట్ చూసి రమ్మని చెబుతారు. ఆ కుర్రాడు అగ్ని ప్రమాదం జరిగిన ఇంటి మేడపై దిగుతాడు. ఓ సిగరెట్ వెలిగించుకుంటాడు. సిగరెట్ తాగుతూ మెట్లు దిగి ఇంట్లోకి వస్తాడు. అక్కడ హాల్లో ఆడుకుంటున్న పిల్లాన్ని చూస్తాడు. అది తానే అని గుర్తు చేసుకుంటాడు. తనను తాను కలుద్దామని వెళ్ళబోతుంటే ఇంతలో కాలికి ఏదో అడ్డు తగిలి కింద పడతాడు. అతని కారణంగా షెల్ఫ్లో ఉన్న కిరోసిన్ డబ్బా కూడా కింద పడుతుంది. అదే సమయంలో అతని చేతిలో సిగరెట్ ఎగిరి కిరోసిన్పై పడుతుంది. అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ క్షణంలో ఆ కుర్రాడికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఎట్టి పరిస్థితుల్లో గతాన్ని మార్చొద్దని చెప్పిన మాటలు గుర్తొస్తాయి. దాంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ప్రస్తుత కాలానికి వచ్చేస్తాడు. ఆ అగ్ని ప్రమాదానికి కారణం తానే అని తెలుసుకొని అతను చాలా అప్సెట్ అవుతాడు. తాను గతంలోకి వెళ్ళకపోయి ఉంటే అలా జరిగేది కాదేమో అని అనుకుంటాడు. ఇదంతా కల్పిత కథ. టైం ట్రావెల్లో రకరకాల పారాడాక్స్లు ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. దీన్ని బూట్ స్ట్రాప్ పారాడాక్స్ అంటారు. టైం ట్రావెల్ నిజంగా ఉంటే ఇలా కూడా జరిగే అవకాశం ఉంటుంది అనేది దీని ఉద్దేశం. గతంలో జరిగిన తప్పును సరిచేయాలనే ఉద్దేశంతో గతంలోకి టైం ట్రావెల్ చేసి తీరా అలా వెళ్ళినందువల్లే ఆ తప్పు జరిగితే అదొక టైం ట్రావెల్ లూప్ అవుతుంది. అంటే అతను వెళ్ళకపోయి ఉంటే ఆ తప్పు జరగదు, ఆ తప్పు జరగకపోతే అతను గతంలోకి వెళ్ళడు. ఇలాంటివి టైం ట్రావెల్లో చాలా ఉన్నాయి. ఇవి సైంటిస్టులను నిరంతరం ఆలోచింపజేస్తూనే ఉన్నాయి.